లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. ఆడియో రికార్డ్స్ బయటకు వచ్చాయి కదా, ఇవేమైనా పోలీసుల దగ్గరికి వెళ్ళాయా? పూర్తి ఆధారాలతో ఉన్నాయండి. మీరు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనాలు చేస్తున్నారు అందరు కలిసి. నేను లావణ్యకి సపోర్ట్ చేయకపోతే నేను మంచిదాన్ని కాదు. 2 సార్లు శేఖర్ భాష మీద 2 సార్లు చెప్పులతోనే. ఈ పిల్లకి మనం చేయకూడదు సపోర్ట్. ఈ పిల్ల రాంగ్. మస్తాన్ సాయి ఉంటున్నప్పుడు రాశాడు నీకు హస్బెండ్ ఎలా అయ్యాడు? ఎన్ని కేసులకి వెళ్తుంది, ఎన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్తుంది అమ్మాయి? ఎంత ఏడ్చిందండి మహానటి. అంత నటన కూడా మాకు ఆర్టిస్టులు కూడా రాదు. ఆడియో రికార్డ్స్ బయటకు వచ్చాయి కదా, ఇవేమైనా పోలీసుల దగ్గరికి వెళ్ళాయా? ఎవరికి ఈ ఆడియో రికార్డ్స్ అన్ని ఇవి నా దగ్గర ఉన్నవా? ఈ అమ్మాయి మస్తాన్ సాయితో మాట్లాడండి, యూనిత్ రెడ్డితో మాట్లాడండి. పోలీసులు ఎంత తెలియకుండా ఉన్నారంటారు. అన్ని చూస్తున్నారండి వాళ్ళు అన్ని చూస్తున్నారు ఆధారాలు. ఇంకోటి చెప్పమంటారా, ఈవిడ వెనక మాకు తెలిసినంత వరకు పోలీస్ ఆఫీసర్స్, పొలిటీషియన్స్, చాలా పెద్ద పెద్ద మంచి వ్యాపారవేత్తలు, మంచి డ్రగ్గిస్టులు అందరూ ఉన్నారు. క్లియర్ గా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు తెలుసా, వేళ కూడా ఏవో పెట్టుంటారు. ఒక్క అమ్మాయి ఇంత అమ్మ ఇప్పుడు ఏమంటారు, చెద పురుగు చిన్నదే ఉంటది. మనం బాగా చేయించుకుంటాం ఇల్లు ఇంటీరియర్. ఆ చెద పడితే ఏమైనా పనికి వస్తుందా? అది ఒకటే కదా చిన్నదే. మొదలుపెట్టి పురుగులన్నీ కలిపి తినేస్తాయి. సో చెద పురుగుని మనం ఎలా చూస్తామో ఇలాంటి వాళ్ళు చీడ పురుగులుగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు సమాజం. సో వాళ్ళు మనం ఏం చేస్తాం చెప్పండి, అందరూ భయపడతారు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా భయపెట్టి వాళ్ళు ఎవరన్నా అది చేసి ఇది చేసి. మొన్న ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది, నాది కేసు గురించి ఏదో ఒకటి అయిందండి, నా పేరు అన్ని బయట పెట్టకుండా అమ్మాయి చేసుంటే బాగుంటది. అమ్మాయి ఏమో ఇప్పుడు నా ఫోటోలు అవతల వాళ్ళ ఫోటోలు ట్రై చేస్తుందట. వేరే వాళ్ళని అడిగి ఆ ఫోటోలు కానీ బయటకు వస్తే ఇప్పుడు నాకు ప్రెగ్నెంట్ అండి, 2వ నెల 3వ నెల పెళ్లి అయింది. నేను పెట్టిన కేసు జనవరిలో, నేను ఫిబ్రవరిలో మార్చిలో పెళ్లి అయిపోయింది. నాకు పెళ్లి అయిపోయిన తర్వాత నాకు ఇప్పుడు ప్రెగ్నెంట్ నేను. మా అత్తవారాలకు తెలిస్తే ఏమవుతుంది, ఇది మా తల్లి అందరినీ క్రిమినల్ మైండ్ సెట్ అని మొన్న నాకు ఫోన్ చేసిందమ్మ ఒక అమ్మాయి. అంటే నా దగ్గరికి వచ్చి చెప్పట్లేదా ఈవిడ గురించి చాలా మంది చెప్తున్నారు. అంటే ఎవరు ఫైట్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వస్తారు. సో ఈవిడ చేసే పనులు ఎవరెవరు అన్ని పెట్టుకున్నారు. వాళ్ళు చేయకపోతే ఇప్పుడు ఈవిడ బయటకు వచ్చింది వాళ్ళు బయటకు వస్తారు. కాబట్టి వాళ్ళు బయటకు రాకూడదంటే ఈవిడ కూడా లోపలికి వెళ్ళకుండా వాళ్ళు అన్ని విధాలుగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. అది విషయం క్లియర్. నేనైతే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నా, ఎవరన్నది పక్కన పెడదాం. ఇంకా ముందుకెళ్తే అది కూడా బయటకు వస్తుంది. అది ఎప్పుడైతే బయటకు వచ్చింది ఈ పిల్ల మరి ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. లో పెట్టిన కేసు ఏమైంది కళ్యాణ్ గారు? అది నాకు తెలియదమ్మా. మేము పెట్టిందా? పెట్టింది కదా, ఆమె పెట్టిన కేసు. అది కూడా ఆమె పెట్టిన కేసులో పస ఉండాలి అంటే ముందున్న కేసులన్నీ కూడా దీనికి యాడ్ ఆన్ అయిపోతాయి. ఇప్పుడు ఈమె మీద 6-7 కేసులు ఉన్నాయి. ఈమె మీద ఎఫ్ఐఆర్. ఎస్. ఎక్కడెక్కడ? శేఖర్ భాష ఒకటి పెట్టారండి, ప్రీతి ఉదయ్ ఒకటి పెట్టారండి సిసిఎస్ లో. అలాగే వాళ్ళ మస్తాన్ సాయి మదర్ ఫాదర్, మన రాజశేఖర్ మదర్ ఫాదర్ 4, ఇంకొక 2-3 ఉన్నాయి నాకు తెలిసి. అంటే 6-7 ఉన్నాయి. ఇంకో కొన్ని అయితే ఎంఐ మీద అసలు పీడీ యాక్ట్ పెట్టాలి కదా, రౌడీ షీటర్ ఓపెన్ చేయాలిగా, అన్ని అయితే పెట్టాలిగా. మరి ఎవరి మీద పడాలి? ఏం మీద పడాలి? కానీ ఏంటి ఒక ఆడపిల్ల ఇలా, ఒక ఆడపిల్లలు ఏంటంటే ఆకాశంలోకి ఎగురుతున్నారండి. ఆడపిల్ల అంటారేంటి? ఇప్పుడు గుడ్లవల్లేరు కూడా ఒక్క ఆడపిల్లే కదండి. కాదండి, క్రిమినల్ మైండ్ రోజు రోజుకి మగాళ్ళ కన్నా ఆడవాళ్ళకే పెరిగిపోతుంది చూస్తుంటే. ఇంకా చెప్పాలంటే ఫ్యూచర్ జనరేషన్ ఏమవుతుందా అని టెన్షన్ వచ్చేస్తుంది. మగపిల్లల్ని ఎలా కాపాడుకోవాలో ఈ ఆడపిల్లల బారి నుంచి అని కొంతమంది అంటున్నారు. కొంతమంది అంటే నిజమే, మగజాతి పాపం. ఇప్పుడు వాళ్ళు పాపం ఆడవాళ్ళు అయిపోయి ఇంట్లో కూర్చుంటే వీళ్ళు బయటికి వెళ్ళి అదే పరిస్థితి. భాష గారు అన్నట్టు, శేఖర్ భాష గారు అన్నట్టు స్పెషల్ చట్టాలు రావాలి మగవాళ్ళకు. మగవాళ్ళకి వచ్చే కాదండి, తప్పు ఎవరు చేసినా ఒకటే చట్టం రావాల్సిందే. అది ఆడ మగ ఇంకో కాదు, ఎవరన్నది కాదు. తప్పు ఉంటే ఆడైనా మగైనా ఒకటే చట్టం ఉండాలి, ఒకటే శిక్ష ఉండాలి. వీళ్ళకి ఒక శిక్ష వాళ్ళకి ఒక శిక్ష ఉండకూడదు. కానీ ఆడవాళ్ళకి కొంచెం ఎక్కువ సమానం అని చెప్పి ఎక్కువ ఇచ్చారు అనుకోండి, ఈ రోజులు ఆడవాళ్ళు అలాగే. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే దాంట్లోనే ఎంఐ అరెస్ట్ అయ్యి 45 days జైలుకి వెళ్ళి వచ్చింది. ఆ తర్వాత మస్తాన్ A4 అనుకుంటాను, A11 అందులో ఉన్న టీం అంతా వీళ్ళ పెద్ద టీము.
పెద్ద బ్యాచ్. ఆ బ్యాచ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా వీళ్ళంతా కలిపి అసలు ఏంటో, అసలు ఏం చేస్తారో ఏమో తెలియదు కానీ నాకు అసలు మిస్టరీ. ఎవరెవరు ఎక్కడెక్కడో కలిసిపోయి వీళ్ళంతా ఒక దగ్గర ప్లాన్ చేసుకొని అన్నిట్లోని వీళ్ళే కనిపిస్తారు. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ తీస్తే నెట్వర్క్ కనిపిస్తారు. ఇప్పుడు ఇంకోటి తీస్తే ఇదే కనిపిస్తారు. మస్తాన్ సాయి ఏమో అదేదో దానిలో ఉన్నాడని అబ్బాయిని అరెస్ట్ చేశారు. తప్పు చేస్తే తప్పేనండి, మస్తాన్ సాయికి సపోర్ట్ చేయము. ఈ అమ్మాయి విషయంలో మా బాధితులు అయితే అంతవరకే హెల్ప్, గానీ ఈ డ్రగ్స్ విషయంలో ఎవరు వెళ్తాం హెల్ప్ చేస్తాం? తప్పు చేస్తే మనం హెల్ప్ చేస్తామా? చెయ్యం అంతే. ఇప్పుడు అబ్బాయి నాకు చెప్పినప్పుడు అంత ఓపెన్ గా చెప్పేశాడు. నెక్స్ట్ డే వెళ్ళి నాకు దొరకలేదు కాబట్టి నేను ఊరుకున్నాను, కానీ ట్రై చేసాము. మేబీ దొరుకుతుందేమో ఫ్యూచర్ తెలీదు. కరాటే కళ్యాణి బెదిరించి చేయించిందని చెప్పండి అని ఒక మెసేజ్ కూడా ఒక ఆడియో ఏదో వచ్చినట్టు మెసేజ్ పెట్టండి కూడా చెప్పారు. నేను అంటే నన్ను కూడా ఇరికిద్దాం ఇందులో అని నేను బెదిరించి చెప్పడం ఏంటి? లైవ్ లో అంటే వాళ్ళకి ఆడియో అనుకున్నారు, అది లైవ్ లో లైవ్ అది లైవ్ కాబట్టి అది వీడియో ఉంది కాబట్టి నేను బెదిరించలేదు. జనాలకు ఫ్యాబ్రికేటెడ్ కాదని తెలిసిపోయింది. అది డైరెక్ట్ ఇలాగే మాట్లాడితే ఇలా మాట్లాడడం, అది వీడియో మేము వదలలేదు ఫస్ట్. సో దానివల్ల ఆడియో కదా, వీళ్ళు ఏదో బెదిరించారని చెప్పేసి చెప్పించేయండి అని చెప్పి ఆర్టీవీలో కూర్చుని వెళ్ళి కట్ చేస్తే అది వీడియో వదిలేం. నెక్స్ట్ అందులో క్లియర్ గా ఉంది కదా, మేము బెదిరిస్తే చెప్పేస్తాడా వీడియోలో కూడా? అవును కదా. ఆమెకి ఎక్కడికక్కడ కొరుకుడు పడట్లేదు పాపం. ఏది చేద్దామంటే దానికి ఇంకోటి పడుతుంది, ఏది చేద్దామంటే ఇంకోటి పడుతుంది. మనమైతే ఈ పాటికి అసలు మొహాలు చూపించాం, ఎక్కడికి వెళ్ళిపోతాం. మార్నింగ్ సిగ్గులేని మొహానికి నవ్వే సింగారం, అంతకుమించి మనం ఏం చేయాలి?